13వ అధ్యాయం తీయండి. 12 నిన్న అయిపోయింది కదా. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం. సో ఈ 13వ అధ్యాయము ఇప్పుడు అంతా చదవటానికి మనకి సమయం సరిపోదు, కానీ ఎక్కువ మందికి తెలిసిన వాక్య భాగం ఇది. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోముకి తామారు అనేటువంటి చెల్లుంది. ఆమె చాలా అందమైందంట. దావీదు కొడుకైన ఇంకొక కొడుకున్నాడు, అమ్నోను. ఈ అమ్నోను అనేవాడు ఈ చెల్లిని చూసి మోహించాడు. చాలా భయంకరమైనటువంటి విషయాల్ని 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో దావీదు లైఫ్లో జరిగింది. ఇప్పుడు దావీదు యొక్క ఫ్యామిలీ ఇప్పుడు వ్యక్తిగత జీవితం నుండి కుటుంబ జీవితంలోనికి కొన్ని వచ్చేసినాయి. ఒకసారి 3వ అధ్యాయము 3వ వచనం దగ్గర చూస్తే, ఈ అబ్షాలోము వాళ్ళ అమ్మ ఎవరు? 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకా వలన ఈ అబ్షాలోము అనేవాడు పుట్టాడు. అబ్షాలోము వాళ్ళ అమ్మ, ఆమె పెళ్ళయ్యే టయానికి ఆమె ఒక రాజకుమార్తె. సో సర్వసాధారణంగా ఈ రాజకుమార్తెలు కొంత అందంగానే ఉంటారు. ఆమెకి కలిగినటువంటి సంతానము మొదటివాడు అబ్షాలోము, తర్వాత ఈ చెల్లి తామారు. ఈ అమ్నోను ఎవడు? అక్కడే 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు. అమ్నోను దావీదు పిల్లల్లో జ్యేష్ఠుడు, మొట్టమొదటి కొడుకు అన్నమాట. మొట్టమొదటి కొడుకు. రెండవ వాడెవరు? కిలియాబు. ఈ కిలియాబు ఎవరి వలన కలిగాడు? అబీగైలు వలన కలిగాడు కిలియాబు. మూడవ వాడు అబ్షాలోము. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుందాం. ఈ ఆర్డర్ కూడా మనకు కావాలి. ముందు అమ్నోను మొదటివాడు. భార్యలు వేరు, కానీ సంతానం వరుస సంఖ్య చూసినప్పుడు మొదటివాడు అమ్నోను, రెండవ వాడేమో అబీగైలుకి పుట్టాడు, అతని పేరు కిలియాబు. మూడవ వాడేమో మైకాకి పుట్టాడు, అతని పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోము యొక్క చెల్లి తామారు. ఈ సమయానికి మనం చూస్తే వేరువేరు స్థలాలలో ఉన్నటువంటి దావీదు యొక్క భార్యల లిస్ట్ని మనం కంపైల్ చేస్తే మనకి 10 మంది భార్యలు కనబడతారు. ఈ 10 మంది కాక ఉపపత్నులు కూడా మనము వేరువేరు వాక్య భాగాల్లో చూడొచ్చు. సరే, సాధారణంగా రాజు తర్వాత రాజు అయ్యే అవకాశము ఎవరికి ఉంటుంది? సాధారణంగా జ్యేష్ఠుడికి ఉంటుంది. ఎవరైతే తొలి సంతానం ఉన్నారో వాళ్ళకి ఈ రాజు తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇజ్రాయేలీలకి రాజు అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. ఇక్కడ మనం చూడవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, దావీదు జీవితంలో ఒక రకంగా బలహీనత అందాము, లేకపోతే ఏమన్నా అనొచ్చు దాన్ని. మనము తిమోతి పత్రికలో చూస్తాము, దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని అని చదువుతాం. మనం పెరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు. సో ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలని లేకపోతే ఈ యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఆశా నిగ్రహము అనేది దేవుని పిల్లలకి పాసిబుల్. ఆ రకమైన ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు అని బైబిల్ చెప్తా ఉంది. దావీదు లైఫ్లో మనకు కనబడేది ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం విషయంలో, సెల్ఫ్ కంట్రోల్ విషయంలో బలహీనుడిగా మనకు కనబడతాడు. లేకపోతే ఇంతమంది భార్యల అవసరత ఏంటి? ఇంతమంది ఉపపత్నుల యొక్క అవసరత ఏంటి?
ఇన్ని కలిగిన తర్వాత కూడా మనం మొన్ననే ఈ మధ్యలోనే చదువుకున్నాం 11వ అధ్యాయంలో ఇంకొక ఆమెని కోరుకోవటము, ఆమె కొరకు పెద్ద ప్లాన్ చేసి ఏ రకంగా దిగజారిపోయినటువంటి వాడిగా మనకు కనబడ్డాడో మనం చూస్తాం. అయితే ఇది వాస్తవంగా ఎవరి పద్ధతి అని గనక మనం చూస్తే ఇది లోకంలో ఉన్నటువంటి అప్పటి రాజుల యొక్క పద్ధతి. అప్పటి రాజులు వారికి కావాల్సినంత మంది భార్యలను పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకి కావాల్సినంత మంది ఉంపుడుగత్తెలను ఉంచుకునేవాళ్ళు, ఉపపత్నుల్ని. సో ఇది ఒక రకంగా లోకంలో నుంచి దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చినటువంటి ఒక పరిస్థితి. దేవుడు ఎప్పుడూ కూడా ఈ బహుభార్యతత్వాన్ని, పాలిగమీని దేవుడు ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. చేసినటువంటి వాళ్ళని దేవుడు అప్రూవ్ కూడా చేయలేడు. బలా మంచి దాసుడా, మంచి పని చేసామని ఎక్కడ ఆయన మాట్లాడలేదు. అయితే ఈ యొక్క బహుభార్యతత్వం వలన కుటుంబాలకి జరిగినటువంటి డ్యామేజ్ని కనుక మనం చూస్తే ఒకసారి యాకోబుని గుర్తు చేసుకోండి. 2 భార్యలు, ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, మావయ్య మోసం చేసి ఇంకొక ఆమెను గదిలోకి పంపించాడు. ఆమె కావాలంటే ఇంకో 7 ఏళ్ళు పనిచేయాలి అన్నాడు. సో 2 భార్యలు మళ్ళీ వాళ్ళిద్దరూ ఇంకొక ఇద్దరిని ఇచ్చారు, దాసీలు. ఇప్పుడు 4 భార్యలు అయ్యారు. ఇప్పుడు ఇళ్లలో పోటీ ఏంటి? యాకోబు యొక్క జీవితాన్ని చదివిన మనకు తెలుసు కదా. వీళ్ళల్లో పోటీ ఏంటంటే నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, నా వాళ్ళే గొప్ప, నా పిల్లలు గొప్ప, నా పిల్లలు గొప్ప. అంటే యాకోబు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రేమ కోసం పోటీ పడేటువంటి పరిస్థితి. కాబట్టి బిడ్డ పుట్టంగానే ఆ పేర్లు కూడా ఎలా పెట్టారంట, ఈసారన్నా నాకు కలుగజేతును అనుకుని. అక్కడ ఆ సందర్భాలు చదివితే విచిత్రంగా ఉంటాయి, ఏ బేసిస్ లో వాళ్ళు పేర్లు పెట్టారు అని కనుక మనం గమనిస్తే. సో ఈ బహుభార్య తత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఏమైపోయిందనంటే గ్రూపిజం అనేది వచ్చేసింది. పక్క భార్య ఏమైతే నాకెందుకు, పక్కనే ఆమె యొక్క పిల్లలు ఏమైతే నాకెందుకు, నేను నా భర్త, నేను నా పిల్లలు అనేటువంటి వైఖరి, ఈ పోటీ తత్వం అనేది ఈ బహుభార్య తత్వం కలిగిన ప్రతి ఫ్యామిలీలో చూడొచ్చు మనం బైబిల్లో. యాకోబే కాదు, ఇక్కడ దావీదు, తర్వాత సొలొమోను, ఎవరి లైఫ్లోనూ చూడొచ్చు మనం. లేకపోతే సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు యొక్క పేరెంట్స్ని చూసినప్పుడు ఆయనకు కూడా 2 ఉన్నారంట అప్పటికే. సో ఎక్కడైతే ఒకరికంటే ఎక్కువ బహుభార్య తత్వాన్ని కలిగి ఉన్నారో ఆ ప్రతి ఫ్యామిలీలో కూడా ఈ పోటీతత్వము, లేకపోతే ఈ రకమైనటువంటి నేనే ప్రాముఖ్యత వహించాలి అనేటువంటి వైఖరి మనం గమనించవచ్చు. సో దావీదు యొక్క పరిస్థితిని ఒకసారి ఊహించండి. ఆయన రాజుగా రాజ్యాన్ని పరిపాలించాలి, ఆయనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈయన పిల్లలు కూడా, భార్యలు అధికమైన చేత పిల్లలు కూడా అధికమైపోయారు. ఇంకొక పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ వేరువేరు గృహాల్లో ఉంటున్నారు. ప్రతి వాళ్ళకి ఏంటి, వేరువేరు రాజకుమారులు. అంత ఈజీగా ఉంటారా ఒక గదిలో పెట్టి ఉండమంటే? సో అందరికీ వేరువేరు గృహాలు. మన భాషలో చెప్పాలంటే మరి డూప్లెక్స్లు అందామా, లేకపోతే విల్లాస్ అందామా, ఏదో ఒకటి. సో వీరందరికీ వేరువేరు ఇల్లులు. సో వీళ్ళందరూ కూడా ఈ కుటుంబంలో ఏం లేదు అని అంటే, ఈవెన్ ఇక్కడ మనం చదివే దావీదు ఫ్యామిలీలో యూనిటీ లేదు, ఏకత్వము. ఒకే ఆయనకి సంబంధించిన వారం మనమంతా, ఆ రాజుకు సంబంధించిన వాళ్ళము, మనమంతా ఒక ఫ్యామిలీ అనేటువంటి వైఖరి ఇక్కడ లేదు ఈ ఫ్యామిలీలో. అంతే మాత్రమే కాదు, ఈ పిల్లల్లో కూడా పోటీతత్వం ఉంది. పిల్లలు కూడా పోటాపోటీగా పెరిగారు. పోటాపోటీ. ఏం పోటీ? నేను రాజు అవ్వాలంటే నేను రాజు అవ్వాలి. ఇది బయటికి కనబడకపోయినా లోపల అంతరంగంగా వీళ్ళకి ఆ యొక్క పోటీతత్వం అనేది ఉంది. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఇందాక 3 పేర్లు చదివాము. మొదటివాడు అమ్నోను అని, రెండో వాడి పేరు ఏం చదివాము? కిల్యాబు. సో 3వ వాడేమో అబ్షాలోం. సో ఈ 13వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి కిల్యాబు లేడు, చచ్చిపోయాడు యుద్ధంలో. సో ఇప్పుడు రాజు అయ్యే ఛాన్స్ ఎవరెవరికి ఉంది? సందేహమే లేదు, అమ్నోనికే ఉంది, మొదటివాడు కాబట్టి. ఇప్పుడు అమ్నోన్ అనేవాడు లేకపోతే నెక్స్ట్ ఉంది ఎవరు?
రెండో వాడు ఎలాగో చచ్చిపోయాడు కాబట్టి మూడో వాడికి ఛాన్స్ ఉంది. సో అబ్షాలోంకి ఆల్రెడీ దాని మీద ఒక కన్నుంది, ఆ కుర్చీవి ఎక్కాలి అని. దానికి అడ్డంగా ఉన్నది ఎవడు? ఈ అమ్నోన్ అనేవాడు. ఆయన ఈ టైంకి వచ్చేసరికి అమ్నోనుని ఎలా తప్పించాలి అనేటువంటి ప్రణాళిక చేసి, ప్లాన్ చేసి, కుయుక్తితో కావాలని అమ్నోనుని చంపలేదు. కానీ తన హృదయంలో ఉన్నటువంటి అడ్డంకి, తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుకూలంగా వీడొక పని చేశాడు. కాబట్టి ఇప్పుడు వాడిని తప్పించేసేటువంటి ఛాన్స్ అబ్షాలోంకి దొరికింది. సో ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి విషయము చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబంలో పోటీతత్వము అనేది ఎప్పుడు కూడా డ్యామేజ్ చేస్తుంది. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా అని దయచేసి పిల్లల్ని అడగొద్దు అని. ఎందుకు? వాళ్ళలో ఆ రకమైనటువంటి బీజాన్ని నాటటము డేంజర్. అది అంటే పక్కనోడు ఏమైతే నాకెందుకు, నేనే అనేటువంటి ఆ యొక్క వైఖరి వాళ్ళలో డెవలప్ అవటానికి మనమే విత్తనాలు వేస్తూ ఉంటాం. ఏదో సరదాకే అడుగుతాం, కానీ అది మంచిది కాదు. ఒక్కసారి ఆగి మనం అక్కడ ఆలోచించాలి. సో వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి, పిల్లలకు కూడా. పేరెంటింగ్లో మనం ఏదన్నా మాట్లాడితే ఇదిగో అమ్మా నాన్న కలిసి వీళ్ళు ఒక మాట మీదకి వచ్చేస్తారు అన్నప్పుడు ఇక వాళ్ళ యొక్క వేషాలు మన దగ్గర వేయలేరు ఇంకా. లేదంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ వేషాలు వేస్తారు. సో ఇక్కడ ఏమో సపోర్ట్ చేస్తుంది, కొన్ని విషయాల్లో నాన్న దగ్గరికి వెళ్ళి వేషాలు వేస్తారు, ఆయన సపోర్ట్ చేస్తాడు. ఇక మెల్లిగా ఎవరి దగ్గర ఏ వేషాలు వేయాలో ఆ వేషాలు వేయటం నేర్చుకుంటాడు వీడు. ఆ ఛాన్స్ మనం ఇవ్వకూడదు. అది కొంతకాలానికి పెరిగి 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 చివరికి అమ్మని ఎలా మోసం చేయాలో, నాన్నని ఎలా మోసం చేయాలో అనే విషయంలో ఈ పిల్లోడు బాగా ఆరితేరిపోతాడు. సో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ విషయం. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. సో ఈ రెండవ వాడు చనిపోయాడు. ఇప్పుడు మొదటి వాడు అమ్నోను. అక్కడ మనం చదువుతున్నట్లయితే మొదటి వచనంలోనే దావీదు కుమారుడు అమ్నోను ఈ అబ్షాలోము చెల్లంటే వీడికి కూడా చెల్లే, పిన్ని కూతురే కదా మరి, ఆమెని మోహించాడంట. చెల్లెల్ని చూసి మోహించటము అనేది ఇది చాలా భయంకరమైనటువంటిది. అంత మాత్రమే కాదు, రెండవ వచనం చూడండి, వాడు చింతాక్రాంతుడయ్యాడంట. ఈ మోహము వాడిని చింతాక్రాంతుడయ్యేలాగా చేసింది. అంతేకాదు, తన చెల్లి అయిన తామారును బట్టి చిక్కిపోయేను. ఎలాగైనా సరే ఆమెని నా దగ్గరకు తీసుకురావాలి, ఎలాగైనా సరే పాడు చేయాలి, ఎలాగైనా అనుభవించాలి అనేటువంటి ఈ యొక్క కోరిక, ఈ లస్ట్ ఏదైతే ఉందో వాడి లోపల, వాడు చిక్కిపోతున్నాడంట. చిక్కిపోయాను. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. కొంచెం ఇలాంటివి మాట్లాడుకోవడానికి కూడా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఇది జరుగుతుంది. 3 రోజుల క్రితం న్యూస్ చూస్తుంటే యూపీలో ఒక వింత జరిగింది. ఈయనకేమో దగ్గర దగ్గర 50-60 ఏళ్ళే అంత ఉంది. ఈ అమ్మాయికేమో 24 ఏళ్ళు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అంటే సొంత కూతురు. అమ్మ పోయింది. ఇప్పుడు ఆ అమ్మ, ఈ నాన్న, ఈ కూతురు పెళ్లి చేసుకున్నారు. యూపీలో ఇదొక న్యూస్. మొన్న న్యూస్లో దాన్ని చూపిస్తామంటే వాళ్ళ ముందు మైక్ పెట్టి ఇదేంటి చండాలం అని వాళ్ళని అడిగితే ఏముంది, ఆమె నన్ను ఇష్టపడింది, నేను ఆమెను ఇష్టపడ్డా అన్నట్టుగా చాలా క్యాజువల్గా చెప్తున్నారు. ఎక్కడ జరగందా ఏంటిది అన్నట్లుగా. తప్పు చేసామనేటువంటి భావన ఏమాత్రం కొంచెం కూడా లేదు వాళ్ళ ముందు మైక్ పెట్టి ప్రశ్నిస్తుంటే. విజయవాడ గుణదల్లో నాకు తెలుసు ఒక ఇన్సిడెంట్. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన అన్న చెల్లెళ్ళు, వీళ్ళిద్దరికి లవ్ అంట. ఇంట్లో చెప్తే ఎవరన్నా ఒప్పుకుంటారు దానికి? మన ఇంట్లోనే చెప్పారు అనుకోండి మన పిల్లలు, మనం ఒప్పుకుంటాం అట్లాంటి దానికి? వాళ్ళు కూడా అట్లాగే, ఇదేంటి ఇలాంటి పనికిమాలిన విషయం, ఇదేం తలకాయ నొప్పి అంటే ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న కాదంటున్నారని పోయి పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరు. ఎవరిల్లు? అన్న చెల్లెళ్ళు. లోకంలో జరుగుతున్నవే. ఆ రోజు జరిగింది దావీదు ఫ్యామిలీలో, ఇప్పుడు కూడా జరుగుతున్న విషయాలు ఇవన్నీ.
సో, ఈ పుస్తకంలో ఉన్న ప్రతి అధ్యాయము మనకి ఒకే ఒక పాఠాన్ని మన ముందు పెడతా ఉంది. అది మనం మర్చిపోకూడదు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దావీదు 11వ అధ్యాయంలో ఏం విత్తాడో మోహము అనేది. ఇక్కడ అదే అవుతా ఉంది. తండ్రి దారిలో నడుస్తున్న వాడిలాగా ఈ యొక్క అమ్నోను కనబడతా ఉన్నాడు. ఆయన ఒక ఆమెను చూసి చూపు నిలుపుకోలేక ఆయన చేసిన పని. ఇప్పుడు ఒక ఆమెను చూసి వీడు కూడా చూపు నిలుపుకోలేనటువంటి పరిస్థితి. వీడు కూడా అదే రకమైనటువంటి కోరికతో వీడు బక్క చిక్కిపోతున్నాడంట. 3వ వచనం చూడండి. ఈ అమ్నోనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరేంటంటే యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఎవరు? అక్కడే ఉంది 3వ వచనంలో. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. దావీదు ఆ ఫ్యామిలీలో ఎవరోడు. కాబట్టి దావీదు యొక్క అన్న షిమ్యా కొడుకు. సో, అన్నదమ్ముల పిల్లలు కాబట్టి ఈ యెహోనాదాబు అనేవాడు ఏమవుతాడు అమ్నోనికి? దావీదు వాళ్ళ అన్న అంటే ఏమవుతాడు? పెదనాన్న. షిమ్యా పెదనాన్న కొడుకు. అంటే వీడికి ఏమవుతాడు అమ్నోనికి? అన్నయ్య అవుతాడు. అంతే కదా? సో, ఈ అన్న ఈ దావీదుకు పుట్టిన సంతానంలో మొదటివాడైన అమ్నోను వీళ్ళిద్దరూ దోస్తులయ్యారు. బహుశా ఆ అన్నకి పుట్టిన చివరోడేమో వాడు. సో, వీళ్ళిద్దరూ కొంచెం సిమిలర్ వయసు వచ్చేసరికి వీళ్ళిద్దరూ తొందరగా ఫ్రెండ్లు అయిపోయారు. మిత్రుడు అంట. ఈ మిత్రుడు గురించి అతని క్యారెక్టర్ ఏంటో అక్కడే ఒక మాట రాయబడింది 3వ వచనంలో. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. వాడి గురించి బైబిల్ చెప్తున్నటువంటి వివరణ ఏంటి? వీడు బహు కపటము గలవాడు. మామూలు బహు కపటము కలిగిన వాడంట. కపటం అంటే ఏంటండి? సింపుల్గా చెప్పాలంటే లోపల ఒకటి బయట ఒకటి. వీడు బహు కపటం కలిగిన వాడంట. అందుకే చాలామంది మన యొక్క దీంట్లో ఒక నానుడు ఉంది. ఏంటి అనంటే క్లార్క్ అనేటువంటి ట్రాప్ అనేటువంటి ఒక భక్తుడు ఆయన రాస్తూ అంటాడు, ఏ ఫ్రెండ్ నో ఫ్రెండ్, ఏ కార్నల్ ఫ్రెండ్, ఏ స్పిరిచువల్ ఎనిమీ who advised for the recovery of the body, the ruin of his soul. అంటే వీడు ఎట్లాంటోడనంటే ఒక కార్నల్, ఒక కుయుక్తి లేకపోతే ఒక శరీరానుసారమైనటువంటి ఈ యొక్క స్నేహితుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి వీడేం చేశాడంటే వీడి యొక్క శారీరకమైన విషయాల కోసం వాడి ఆత్మను పణంగా పెట్టే విధంగా వీడికి సలహా ఇచ్చి వాడిని ముందుకు తోశాడు. చాలా చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకనే ఎవరితో స్నేహం చేస్తున్నాము అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరితో మన సహవాసము, ఎవరితో మన స్నేహం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దాన్ని కూడా మనము ఆగి ఖచ్చితంగా చెక్ చేయాలి. అందుకే నీ ఫ్రెండ్ ఎవడో చెప్పు, నువ్వేంటో నేను చెప్తాను అంటాడు ఒక ఆయన. అర్థమవుతుందా? సో, ఎవరితో స్నేహం చేస్తా ఉన్నాము అనేది కూడా మనము మన ఫ్రెండ్ని బట్టి మనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఎవరు స్నేహితులుగా చాలా మంది మనకు పరిచయం అవుతారు, చాలా మందిని వెళ్తుంటాం. కానీ ఒకడు మాత్రం కంటిన్యూ అవుతానే ఉంటాడు మనతో. మన మంచిలో ఉంటాడు, మన చెడులో ఉంటాడు, మన ఇన్ను మన అవుట్ అన్నీ తెలుసు వాడికి. అయినా ఎందుకు కొనసాగుతున్నాడు? మంచి చెడు అన్నీ తెలిసినా మొత్తానికి కొన్ని విషయాలు మ్యాచ్ అయినాయి. కాబట్టి ఈ స్నేహము ఇయర్స్ గడుస్తున్నా సరే కొనసాగుతూ ఉంది. అక్కడే అర్థమవుతుంది మనం స్నేహం చేసే వారిని బట్టే మనం ఏంటి అనేది. ఇక్కడ వీళ్ళ యొక్క పేర్లకి భావం కనుక చూస్తే తామారు అనేటువంటి ఆమె యొక్క పేరుకి భావము పామ్ ట్రీ. ఒక రకంగా చెప్పాలంటే ఫలించటం, ఫ్రూట్ఫుల్నెస్ గురించి మాట్లాడుతూ ఉంది.
అబ్షాలోము అనేటువంటి పేరుకి భావం అర్థం గనక చూస్తే హిస్ ఫాదర్స్ పీస్, తన తండ్రి యొక్క సమాధానము అనే భావం వచ్చే పేరు అబ్షాలోముది. జీవితంలో వాళ్ళ తండ్రికి ఏం చేశాడు? అదే లేకుండా చేశాడు. అమ్నోను అనేటువంటి అతని పేరుకి భావం చూస్తే ఫెయిత్ఫుల్, నమ్మకమైన అనే భావం వస్తుంది. కానీ వాడి జీవితంలో ఏం లేదు. అసలు ఈ ముగ్గురి పేర్ల యొక్క అర్థాలను చూసినప్పుడు ఎవరు కూడా వాళ్ళ పేరు యొక్క అర్థానికి తగిన రీతిలో ఆ రకమైనటువంటి లైఫ్ అసలు వాళ్ళకి ముగ్గురులోనూ మనకి కనబడకపోవటం ఇక్కడ బాధపడాల్సినటువంటి విషయం. సరే, సో ఇక్కడ మనం కనబడేటువంటి విషయం, వీడు బహు కపటము కలిగినటువంటి వాడు, దేవుని ఎదుట ఏమీ ఉండకూడదు అని బైబిల్ మనకు చెప్తా ఉంది. ఏముండకూడదు? కపటమే ఉండకూడదు. యోహాను సువార్తలో మనం చూస్తాము. అక్కడ ఏమంటారు ప్రభు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెట్టు కింద నుంచున్నటువంటి నతానీయేలుని చూసి ఏమంటారు? 1వ అధ్యాయం 47వ వచనంలో, యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు అని అతని గూర్చి చెప్పాను. కపటము లేనివాడు నతానీయేలు అని నతానీయేలు గురించి ఆ రోజు యేసయ్య సాక్ష్యం చెప్పటము ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఏరియా, కపటము కలిగి ఉండటం. అందుకే నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను అంటాడు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను. సో ఈయన లైఫ్లో ఉన్నటువంటి ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఒక కపటమైనటువంటి స్నేహితుడిని కలిగి ఉండటం. అందులోనూ ఇక్కడ మనం చదివింది బహు కపటమైన వాడని చదివాం. సో మన ఫ్రెండ్షిప్స్ ఎటువంటి వారితో, ఎవరితో అనేది ఒకసారి మనం ఆలోచించాలి. తెలియకుండానే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడుతూనే ఉంటుంది. కపటమైన వ్యక్తితో స్నేహం చేశాడు కాబట్టి ఈయన ఆలోచనలు కూడా ఇప్పుడు బాగా ఫుల్ కపటంతో నిండిపోయినాయి. 24వ కీర్తనలో మనం చూస్తాము. 24వ కీర్తన ఒకసారి తీయండి. 3వ వచనము 4వ వచనాన్ని చూస్తే 24:3, యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడు ఎవడు? ఎవరు నిలబడగలరు? ఎవరు ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలరు అని చెప్పి వెంటనే 4వ వచనంలో అన్నాడు, వ్యర్థమైన దాని యందు కపటమైన ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవగలగాలంటే, ఈ విధమైన లక్షణాలు కలిగిన వాడే ఆయన పర్వతమును ఎక్కాలి అని అంటే, ఇక్కడ మనకు కావాల్సిన మాటను తీసుకుందాం. కపటము అంటే ఆ కపటము కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆయన పర్వతమును ఎక్కలేడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవలేడు. సో మన యొక్క ఫ్రెండ్షిప్స్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. సరే, ఇక్కడికి వచ్చేసేయండి. 13వ అధ్యాయం. సో ఇక్కడ మనము చూస్తున్నప్పుడు అండి, ఈ అధ్యాయంలో మనకి అమ్నోను యొక్క ప్రవర్తనని చూస్తున్నప్పుడు ఈ రకంగా ఈయన బిహేవ్ చేయడానికి ఎవరెవరు కారణము? సరే, ఫ్రెండ్ అని అనుకుందాం, ఇక్కడ అదే ఉంది పరిస్థితి. సరే, తర్వాత వచనాలకు వెళ్ళినప్పుడు మనం ఆ విషయాలను డీటెయిల్డ్గా చూద్దాం. డేవిడ్ యొక్క పేరెంటింగ్ విషయంలో ఏ రకంగా ఉంది,
ఏ రకమైనటువంటి విషయాల్ని తీసుకుంటా వచ్చాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ కంటిన్యూ చేసినప్పుడు చూద్దాం. కాబట్టి ఈ రకమైనటువంటి పోటీతత్వం రావటానికి, ఈ రకమైనటువంటి నువ్వా నేనా అనేటువంటి వైఖరి కలగటానికి ఫ్యామిలీ లైఫ్‌లో దావీదు చేసిన నిర్ణయాలు, ఈ బహుభార్యాతత్వం, బహుమంది పిల్లలనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఎంతమందిని కంటున్నాము అనేది మ్యాటర్ కాదు గానీ, వారిని గనక మనము దైవికమైనటువంటి విధానంలో పెంచుకోలేనప్పుడు, పెంచాలి అనే బాధ్యత కూడా ఉంది. ఆ స్పృహతోనే పిల్లల్ని ప్లాన్ చేయాలేమో అందులోనూ ఇప్పుడున్న జనరేషన్‌లో. ఇక ఎలాగైపోయిందంటే పరిస్థితి, లేనోళ్ళేమో మాకు లేరు మొర్రో అని చెప్పి వాళ్ళేమో మొత్తుకొని ప్రార్థన చేయమని కొట్టుకుంటున్నారు. ఉన్నోళ్ళేమో ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? ఉన్నోళ్ళేమో ఓయ్ బాబోయ్! వీళ్ళది ఇంకొక కేక. వాళ్ళదేమో లేని కేక, వీళ్ళదేమో పేరెంటింగ్‌లో కేక. సో, సరే మనం ఇక్కడ ఆపేద్దాంలెండి. 4వ వచనం మొదలుపెట్టామంటే అది ఇక ఆ ప్యాసేజ్‌ని మనం బ్రేక్ చేయలేం. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఫ్యామిలీలో ఈ పోటీతత్వం. ఏది విత్తుతున్నామో దానిని కోసేటువంటి వైఖరి. వాయు వరుసలు లేకుండా మోహించేటువంటి పరిస్థితి. అంటే దావీదు లైఫ్‌లో మనం చూసాము మ్యారేజ్ అనేది లస్ట్‌కి క్యూర్ కాదు అని. అంతమంది భార్యలున్న దావీదు యొక్క లస్ట్‌ని వాళ్ళందరూ ఫుల్‌ఫిల్ చేయలేకపోయారు. ఇంకొకళ్ళు కావాల్సొచ్చింది ఆయనకి. ఇక్కడ ఈ లస్ట్ అనేది ఎంత భయంకరమైందంటే సొంత వాళ్ళను కూడా వరస అయ్యేటువంటి వారిని కూడా ఈ రకమైనటువంటి దీంతో చూడటము, ఈ రకంగా వ్యవహరించడం అనేది అంటే దానికున్న పవర్ గురించి మాట్లాడుతున్నాను నేను. దానికున్న శక్తి ఎంత బలంగా ఉంటదనంటే దావీదు లాంటి బలవంతుడిని, అమ్నోను లాంటి కపటమైన వ్యక్తిని ఎవరినైనా పడగొట్టేస్తది. వన్ ఆఫ్ ది డేంజరస్ ఏరియా. సో, మన యొక్క రిలేషన్స్, అదేవిధంగా మన యొక్క ఫ్రెండ్‌షిప్స్ ఈ రెండిటిని మనం ఒకసారి ఆగి ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. దేవుని వాక్యపు వెలుగులో ప్రార్థన చేసుకుందాం. కుటుంబాల్లో సంబంధాలు, ఫ్రెండ్స్‌తో సంబంధాలు, నియంత్రించుకోలేని కోరికలు, దేవుడు అసహ్యించుకునేటువంటి కపటం, అందరం ప్రార్థన చేద్దాం. 1 మినిట్.
రండి ప్రార్థన చేసుకుందాం. మరొకరు చేయండి. మరికొన్ని కుటుంబాల కోసం చేద్దాం. రేపటి ఆరాధన కొరకు, దేవుని వాక్యం కొరకు, సండే స్కూల్ పరిచర్య కొరకు, రేపు జరగాల్సిన సువార్త కొరకు ప్రార్థన చేద్దాం. సో ఒక 3 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి రోడ్డు వైపు, తర్వాత ఈ పార్క్ పక్కన. సో వాటిలో కూడా వెళ్ళటానికి ఎట్లాంటి అబ్జెక్షన్స్ లేకుండా